అందరికీ నమస్కారం అండి. రైల్వే స్టేషన్‌లోని 3 బోగీలు సడెన్‌గా అయితే ఒకేసారి కాలిపోయాయి. దాంట్లో ప్రయాణికులు కొన్ని వేల మంది ఉన్నారన్నమాట. ఈ ట్రైన్‌లోని ఒకేసారి పొగలు వచ్చేటప్పటికి ప్రజలందరూ కూడా ఏం జరుగుతోంది? అసలు ఏమవుతుందని చెప్పేసి అందరూ కూడా చాలా అయోమయంతోటి కారణం తెలియక పాపం వాళ్ళందరూ కూడాను పిల్ల, జల్ల అందరూ కూడా పట్టుకొని ఒకేసారి అటు ఇటు పరిగెడతా ఉన్నారన్నమాట. మొత్తం రైల్వే స్టేషన్ అంతా కూడా ఉద్రిక్తత, తీవ్రమైన ఉద్రిక్తత. ఇటువంటి సమయంలోనే అక్కడ భారీ తొక్కిసలాట కూడా జరిగిందన్నమాట. ఎందుకంటే కొన్ని వేల మంది అటు ఇటు పరిగెడతా ఉన్నారు. ఎవరి ప్రాణాలు వాళ్ళు గుప్పిట్లో పెట్టుకొని ప్రాణాలు రక్షించుకుందాం అని చెప్పేసి అటు ఇటు పరిగెడతా ఉన్నారు. ఇటువంటి క్రమంలోనే తొక్కిసలాట కూడా జరిగిందన్నమాట. ఇదంతా ఎక్కడ జరిగింది? అసల ఈ అగ్ని ప్రమాదానికి ప్రధానమైన కారణాలేమిటనేది ప్రతీది కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. మీకు క్లారిటీ వస్తదన్నమాట. అసలు ఏం జరిగిందంటే, ఏదైతే ఈ రైలుందో, ఈ రైలులో కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క కొన్ని చెడ్డ పనుల వల్ల అంటే కొంతమంది ఏంటంటే, మనం చేసే పనుల వల్ల చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంటదని చెప్పేసి కొంతమంది ఈ దృష్టిలో పెట్టుకోరుమాట. వాళ్ళ ఇష్టానుసారంగా పబ్లిక్ ఎదురుంగా ఏమో చూపించుకోవడానికి, వాళ్ళ యొక్క బలాన్ని చూపించుకోవడానికి, అంతేకాకుండా వాళ్ళ యొక్క రౌడీయిజం చూపించుకోవడానికి కొంతమంది ఇటువంటి పనులు చేస్తా ఉంటారన్నమాట. అంటే కొంతమంది సిగరెట్ కాల్చడం, అంతేకాకుండా కొంతమంది ఏదైతే ఎలక్ట్రికల్ వస్తువులుంటాయో, ఎలక్ట్రికల్ వస్తువులతో కొన్ని విన్యాసాలు చేయడం ఇవన్నీ చేస్తా ఉంటారు. ఇటువంటి వ్యక్తుల వల్లే ఏదైతే ఈ ప్రమాదం ఉందో, ఈ ప్రమాదం పొంచి ఉంటదన్నమాట. ప్రధానంగా మనం చూసుకుంటే అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత కనీసం కొన్ని వేల మంది మీరు పెద్ద ట్రైనే కదా! పెద్ద ట్రైన్‌లోనే ఒకేసారి 3 బోగీలు అంటుకున్నాయి. అంటుకునేటప్పటికి ఎవరికాలు ఏం చేయాలో తెలియని పరిస్థితి అయోమయంలోని పిల్లా జల్లా పట్టుకొని అటు ఇటు పరిగెడతా ఉంటే, ఈ పరిగెట్టిన క్రమంలో తొక్కిసలాటలో చాలామంది పాపం కింద పడిపోయి విషమ పరిస్థితిలో ఉన్నారన్నమాట ఇదంతా కూడాను. ఇదంతా ఎక్కడ జరిగిందంటే, ఏదైతే బీహార్ ఉందో బీహార్‌లో జరిగిందన్నమాట. ఇప్పుడు నేను బీహార్‌లో జరిగిన సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, బీహార్ నుంచే మన విశాఖపట్నం వస్తాయి ట్రైన్‌లు. అదే విశాఖపట్నం నుంచి మన హైదరాబాద్ వెళ్తాయి. అంతేకాకుండా మన విజయవాడ నుంచి ఎళ్తాయి. అంతేకాకుండా మనది ఏదైతే తిరుపతి ఉందో తిరుపతి వైపు కూడా ఎళ్తాయి. మొత్తం మన ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడాను ఈ బీహార్‌కి సంబంధించిన వ్యక్తులు ట్రావెల్ చేస్తా ఉంటారు. బయట నుంచి కూడా ఈ ట్రైన్స్ కూడా వస్తా ఉంటాయి. దాంట్లో వీళ్ళు ప్రయాణాలు చేస్తా ఉంటారు. ఎందుకంటే మన రాష్ట్రం మీద నుంచి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఇలా వెళ్తా ఉంటాయి కాబట్టి, వాళ్ళు కూడా ప్రయాణాలు చేస్తా ఉంటారు. సో, ఇటువంటి క్రమంలోనే కొంతమంది బీహార్ వ్యక్తులు వాళ్ళ ఇష్టానుసారంగా ట్రైన్‌లోని ఉండడం, రిజర్వేషన్ అని కూడా చూడకంటాను, వాళ్ళు కొంతమంది ఎక్కేయడం, దాంట్లోనే కూర్చోవడం ఇటువంటియన్నీ మనం చూస్తా ఉంటాం గదా! సో, ఇటువంటి క్రమంలోనే వాళ్ళు ఇలా బాత్రూమ్‌లోకి వెళ్లి సిగరెట్లు గట్టా కాల్చడం, అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఏదైనా ఎలక్ట్రికల్ ఐటెమ్స్ ఉంటే దాంట్లో ఏమైనా విన్యాసాలు చేయడం, ఇటువంటియన్నీ తప్పుదలు చేస్తారన్నమాట. ఇటువంటి తప్పిదాలు చేసినప్పుడు 100% మనం ఆటిలిని గమనించాలి. గమనించి ఏదైతే నీరెస్ట్‌గా మనకి ఎవరైనా గాని ఆర్‌పీఎఫ్ గాని, లేకపోతే ఎవరైనా జీఆర్‌పీ గాని మనకి కనిపిస్తే గనక వాళ్ళకి 100% కంప్లెయింట్ చేయాలన్నమాట. ఎందుకు కంప్లెయింట్ చేయమని చెప్తున్నానంటే, ఏదైతే వీళ్ళు చేసే విన్యాసాల వల్ల ఏమవుతదంటే, బై చాన్స్ ఈ విధంగా ఫైర్ అయిందనుకోండి, ట్రైన్ రన్నింగ్‌లో ఉందనుకోండి, మీరు ఏ విధంగా బయట పడగలరో ఒకసారి ఆలోచించండి. మీరు ఒకవేళ చైన్ లాగుతారు. చైన్ లాగే లోపే ఈ అగ్ని ప్రమాదం అనేది బాగా ఎక్కువైపోద్దన్నమాట. ఎందుకంటే, మన ఏదైతే రిజర్వేషన్ గాని, మామూలుగా జనరల్ బోగీలని గాని, ఏసీ బోగీలని గాని, ఏదైతే స్పాంజీ ఉంటదో దాంట్లోని, ఆ స్పాంజీ అనేది చాలా డ్రైగా ఉంటదన్నమాట. అది కూడాను చాలా పొడిగా ఉంటది. ఎప్పుడైతే ఒక అగ్ని కలం అనేది దాని మీద పడతదో చాలా ఇమ్మీడియేట్‌గా వితిన్ సెకండ్స్‌లోనే మిల్లీ సెకండ్స్‌లో అది అంటుకుంటదన్నమాట. ఒకవేళ మీరు ఆర్పుదాం అనుకున్నా గాని చాలా ఫాస్ట్‌గా అది ఫైరు లాక్కుంటది. సో, అటువంటి క్రమంలో మనం ఏం చేయలేం. అందుకని చెప్పేసి ముందుగానే ఎవరైనా ప్రయాణికులు ఈ బీహార్, యూపీ, జార్ఖండ్ అంతేకాకుండా ఛత్తీస్‌గఢ్, ఒడిశా ఇటువంటి ప్రాంతాల నుంచి కొంతమంది వస్తారు. వాళ్ళకి అవగాహన ఉండదన్నమాట. అంటే తక్కువ చదువుకున్న వ్యక్తులు ఎక్కువగా ఈ ప్రయాణాలు చేస్తా ఉంటారు. వేరే దూర దూర ప్రాంతాలకెళ్ళి పనులు గట్టా చేసుకోవడానికి వెళ్తా ఉంటారు. అటువంటి వ్యక్తులేంటంటే బాత్రూమ్ సైడ్ వెళ్ళి, లేకపోతే ఏదైతే డోర్ ఉందో డోర్ దగ్గర నుంచొని ఈ సిగరెట్లు గట్టా కాల్చడం గట్టా చేస్తారు. అటువంటి వ్యక్తుల్ని మీరు చూసినప్పుడు 100% వాళ్ళకి వార్నింగ్ ఇవ్వండి. అంతేకాకుండా ఎవరైతే ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ ఉందో జీఆర్‌పీ కూడా చెప్పండి. ఎందుకంటే వాళ్ళు వినకపోతే గనక వినితే పర్లేదు. వినకపోతే 100% చెప్పండి. చెప్పని పక్షంలో ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇప్పుడు బీహార్‌లోని 3 బోగీలు రైల్వే ప్లాట్‌ఫార్మ్‌లోని కాలిపోయేగట్టు సరిపోయింది. అక్కడ ఫైర్ ఇంజిన్ గట్టా వచ్చారు. సిబ్బందంతా కూడాను సరైన సమయంలో స్పందించారు కాబట్టి, ఆ 3 బోగీలను కూడా ఆర్పారు. వాళ్ళు వచ్చేటప్పటికే ఆల్రెడీ 3 బోగీలన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయి. చాలా పెద్ద పెద్ద మంటలమాట. ఆ రైల్వే స్టేషన్‌లో ఆ పెద్ద పెద్ద మంటలకే మొత్తం
ఈ ప్రయాణికులందరూ కూడాను భయపడిపోయి ఎటుకటు పరిగెడతా ఉన్నారన్నమాట. ఏదైతే ఈ వీడియోస్ ఉన్నాయో, ఈ వీడియోస్‌లో భయానకమైన దృశ్యాలను చూస్తే నాకే కూడా భయమేసిందన్నమాట. ఎందుకంటే ఆ వీడియోని మీకు నేను ప్లే చేయలేను. ఎందుకు ప్లే చేయలేనంటే, ఈ యూట్యూబ్ యొక్క గైడ్‌లైన్స్ మనం ప్లే చేయకూడదు. ఏదైనా సంఘటనకు సంబంధించింది భయంకరమైన సంఘటనకు సంబంధించి నేను ప్లే చేయకూడదన్నమాట. అది యూట్యూబ్ గైడ్‌లైన్స్ విరుద్ధం. అందుకనే మీకు చూపించలేకపోతున్నాను. నిజంగా మీరు చూస్తే గనక 100% మీరు భయపడతారన్నమాట. అంత పెద్ద పెద్ద మంటలొచ్చేసాయి. దాంట్లో ఒకవేళ మనుషులు ఇరుక్కుంటే గనక కాలి బూడిదైపోతారు. కనీసం బూడిద కూడా దొరకదేమో! అంత దారుణమైన మంటలొచ్చాయన్నమాట. అంత దారుణంగా వ్యాపించింది మొత్తం అంతా. 3 బోగీలైతే మొత్తం కాలిపోయాయి. ఇదంతా తప్పిదం ఎవరంటే, ఎవరైతే ప్రయాణికులున్నారో ఈ ప్రయాణికులు చేసిన తప్పిదం వల్లే. అంటే అందరూ కాదు. దాంట్లో కొంతమంది తెలుసో తెలియక ఈ రూల్స్ గట్టా తెలియక, పద్ధతులు గట్టా పాటించక ఇటువంటి పనులు చేస్తా ఉంటారు. అటువంటి వ్యక్తుల వల్ల ఈ ట్రైన్ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయన్నమాట. ప్రధానంగా మనం చూసుకుంటే అంటే 95% ప్రయాణికులు చేసిన తప్పిదాల వల్ల జరుగుతాయి. ఒక 10, 20% మాత్రం రైల్వే డిపార్ట్‌మెంట్ తరపు నుంచి కూడా కొన్ని కొన్ని తప్పులుంటాయి. ఎందుకంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైతే ట్రాక్ ఉంటదో ట్రాక్ కూడా ఒకేసారి ఇరిగిపోవడం, లేకపోతే ఇంజిన్‌లోంచే అప్పుడప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు రావడం, అయన్నీ కూడాను రైల్వే డిపార్ట్‌మెంట్ తరపు నుంచి మనం అనుకోవచ్చు. తప్పిదాలంటే ఎవరైతే లోకో పైలట్‌లు ఉంటారో ఆళ్ళు, అంతేకాకుండా ఎవరైతే రైల్వే గ్యాంగ్‌మెన్స్ ఉంటారో వాళ్ళు సరైన పద్ధతిలో చూడకపోవడం వల్ల ఆల్రెడీ ట్రాక్ ఇరిగిపోయిందనుకోండి, అది రైల్వే గ్యాంగ్‌మెన్స్ గట్టా చూడాలి. వాళ్ళు చూడకపోవడం వల్ల ఏమవుద్దంటే ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటది. ఇయి జరుగుతూ ఉంటాయి కదా! అంతేకాకుండా సిగ్నల్స్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కూడా కొంతమంది అప్పుడప్పుడు తప్పుదాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఎక్కువ తప్పిదాలు జరిగాయి మాట ఈ ప్రయాణికులు మాట. ప్రజలే చేస్తారన్నమాట. ప్రజలే తెలిసి తెలియక ఈ పద్ధతులన్నీ కూడా తెలియక కొంతమంది ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఏసీ బోగీలో ప్రయాణం చేసే వ్యక్తులేంటంటే కొంతమంది సిగరెట్లు కాలుస్తూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది మందు తాగుతా ఉంటారు. ఈ చాలా ప్రమాదమైన సంఘటనలు జరుగుతాయన్నమాట. చాలా పొంచి ఉంటాయి. అటువంటియన్నీ కూడా గమనించాలి. ఎవరైనా ప్రజలు ఉంటే గనక అటువంటి పద్ధతులు ఎవరైనా చేస్తున్నా గాని, వాళ్ళు మీ కంటపడితే గనక 100% వాళ్ళని ప్రశ్నించండి. ప్రశ్నించి వాళ్ళకి సరైన రీతిలో బుద్ధి చెప్పండి. ఇంకా మీరు వినకపోతే గనక వాళ్ళు తీసుకెళ్ళి ఎవరైతే ఆర్‌పిఎఫ్, జీఆర్‌పీఎఫ్ ఉందో ఆ జీఆర్‌పీ కంప్లీట్ చేసి వాళ్ళకి సరెండర్ చేయించండమాట. ఇలా చేయడం వల్ల మీరు రైలు ప్రయాణాలు చేసినప్పుడు మొత్తం రైల్వే ఏదైతే ప్రాపర్టీ ఉందో దాన్ని కాపాడిన వాళ్ళవుతారు. అంతేకాకుండా ఈ ప్రయాణికుల ప్రాణాలు కూడా కాపాడిన వాళ్ళవుతామమాట. సో, అందుకనే ఈ సిట్యుయేషన్ తీసుకొచ్చి చెప్పాను నేను. ఎక్కడో బీహార్‌లో జరిగిన సంఘటన మాకు చెప్తున్నారండి అని చెప్పి చాలామంది అనుకుంటా ఉంటారు. సంఘటన ఎక్కడైనా గాని ఈ పరిస్థితుల్లోని మనం వింటే గనక రాబోయే రోజుల్లో అటువంటి సంఘటనలు జరిగితే గనక మనం ఎంతో కొంత మనం ఎలర్ట్‌గా ఉండొచ్చు. ఎందుకంటే నేను కూడా ఒకసారి ఇలా ప్రయాణం చేస్తుండగా ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఒక ప్రభుత్వ అధికారి కూడా అనమాట. అతను ఒక ఎంక్వైరీ పని మీద వెళ్తా ఉన్నాడు. ఏసీ 3 టైర్‌లో నేను వెళ్తా ఉన్నాను. అతను వెళ్తా ఉన్నాడనమాట. సరే వాష్‌రూమ్‌కి వస్తుంది కదా! అని చెప్పేసి నేను వాష్‌రూమ్‌కెళ్ళా. ఈ వాష్‌రూమ్‌కెళ్ళేటప్పటికి అతను డోర్ పక్కన నుంచొని చక్కగా సిగరెట్ కాలుస్తా ఉన్నాడనమాట. ఈ సిగరెట్ కాలుస్తూ ఉంటుంటే నాకు ఎక్కలేని పిచ్చి కోపమొచ్చింది. అతన్ని గట్టిగా నిలదీశానమాట. "మీరెవరసలా? ఉద్యోగం చేస్తారు? చూడ్డానికి చాలా హుందాగా ఉన్నారు. ఇదేం పని మీరు? చదువుకునే వ్యక్తే మీరు ఈ విధంగా సిగరెట్ తాగడం వల్ల ఆ నిప్పురవ్వ ఏదైతే ఉందో అది కింద నుంచి వెళ్ళి ఒకవేళ ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినా, చిన్న అగ్నిరవ్వ అయినా పట్టుకున్నా గాని, ఏసీ బోగీలు చాలా తొందరగా ఫైర్ అవుతాయి. మీకు తెలీదా?" అని చెప్పేసి అతనికి గడ్డి మామూలుగా పెట్టలేదు నేను. బుద్ధి వచ్చేలాగైతే గడ్డి పెట్టాను. మామూలుగా కాదు. ఆ వ్యక్తి "సారీ అన్న, సారీ అన్న, సారీ అన్న" అని నన్ను 10 సార్లు మొత్తుకొని ఇంకెప్పుడు నేను చేయనన్నా అని చెప్పేసి సిగరెట్ ఎమ్మటనే బయటకి ఇసిరేసాడు. ఇసిరేసి తన బెర్త్ దగ్గరికెళ్ళిపోయి సైలెంట్‌గా కూర్చున్నాడనమాట. అంటే నేను ఎక్కడ కంప్లెయింట్ చేస్తానా? తన ఉద్యోగం పోద్దని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాడు. కానీ ఎవరికీ నేను కంప్లెయింట్ చేయలేదు గానీ, ఆ వ్యక్తి ఎప్పుడైతే తన తప్పుని తెలుసుకున్నాడో, నేను ఇంకా క్షమించి వదిలేసాను. పోలే తన ఉద్యోగానికి మళ్ళీ ప్రాబ్లమ్ అవుద్ది. తన మీద మళ్ళీ తన ఫ్యామిలీ అంతా కూడా బతుకుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను అక్కడ మ్యాటర్‌ని క్లోజ్ చేసేసాను. కానీ ఒకవేళ ఏదైనా సంఘటన జరిగితే ఆ వ్యక్తి తాగిన సిగరెట్ వల్ల మొత్తం భోగి అంతా కాలిపోతే గనుక ఎంతమంది ప్రాణాలు పోతాయి? ఎందుకంటే ఎందుకంటే గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. మనం అన్నీ చూసుకుంటూ వస్తా ఉన్నాం. కానీ కొంతమంది అయినా గాని నెగ్లిజెన్స్‌గా ఉంటారన్నమాట. అటువంటి వ్యక్తుల గురించే ఈ వీడియో. అంతేకాకుండా ప్రయాణికులు చేస్తా ఉంటారు కదా! ప్రయాణం. ప్రజలందరి గురించి కూడా ఈ వీడియో. ఎందుకంటే కొంతమంది వదిలేస్తా ఉంటారు మనకెందుకులే అని. అలా వదలకూడదని చెప్పేసి ఈ వీడియో మాట. సో, మీకేమనిపిస్తుంది దీని మీద? ఇటువంటి వ్యక్తులకి ఎటువంటి శిక్ష పడాలి? అంతేకాకుండా ఇటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా మనం నిర్మూలించాలి? అనే దాని మీద మీకేమైనా అవగాహన ఉంటే కామెంట్ చేయండి. ఆ కామెంటు ఈ సొసైటీ అందరికి కూడా పనికొచ్చే విధంగా ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.